భారతదేశంలో 3 క్రిమినల్ చట్టాలను ఇక్కడున్న భారత ప్రభుత్వం తీసుకురాబోతుంది. అంటే జూలై 1 నుంచి ఈ చట్టాలు మనకు అమల్లోకి వస్తాయి. అయితే ఈ చట్టాలేంటి, వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అవసరం ఎందుకుందో ఒకసారి నేను మీకు వివరిస్తాను. నేను చేతన్, మైక్ టీవీ. ఆగస్టు 2023లో ఈ 3 క్రిమినల్ చట్టాలని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు వీటిని స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు. అయితే డిసెంబర్ 2023న దగ్గర 175 సభ్యుల్ని సస్పెండ్ చేసిన క్రమంలో ఈ బిల్లుని మరొకసారి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి దాన్ని బిల్లుని ఆమోదింపజేసుకుంది బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ 175 మంది సభ్యులు సభలో లేనప్పుడు, సస్పెండ్ అయినప్పుడు ఇలాంటి ఒక క్రూషియల్ చట్టాన్ని భారత ప్రభుత్వం, అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసి దీని మీద ఎటువంటి డిబేటు లేకుండా పాస్ చేయడం మొదటి అంశం. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అనే ఒక మనకు ఐపీసీ సెక్షన్ అంటాం, దానికి పేరు మార్చారు. దాన్ని భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చారు. రెండవది సిఆర్పిసి, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని పేరు మార్చారు. మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని భారతీయ సాక్షిగా మార్చారు. అంటే ఇక్కడ కేవలం పేర్లు మార్చారా, లేదు కొంతమంది చెప్తున్నట్టు పాత పుస్తకాలకే కొత్త అట్టలు వేశారా అనేది మనం ఒక్కసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. నిజానికి ఈ చట్టాలని మారుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, భారతదేశం ఇప్పటి వరకు కొలోనియల్ చట్టాలనే ఒక లెగసీగా, లేదు ఒక భారంగా మోస్తూ వచ్చింది. ఆ కలోనియల్ చట్టాల్లో ఉన్న ప్రాథమిక అంశం ఏంటంటే, ఫోకస్ అంతా క్రిమినల్ అంటే పనిష్మెంట్ మీదే ఉంది, రాదర్ దాన్ డెలివరింగ్ జస్టిస్. అంటే జస్టిస్ని, న్యాయాన్ని చేయడం కన్నా వాటి ప్రధానమైన ఫోకస్ అంతా ఈ పనిష్మెంట్, నేరం మీదే ఎక్కువగా ఈ ఫోకస్ ఉండడం వల్ల దీన్ని మారుస్తున్నాము, వీటిలో భారతీయత లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దీనికి హోమ్ మినిస్టర్ గారు మనకి చెప్పినప్పుడు, వీని మెంటాలిటీ అండ్ సింబల్ ఆఫ్ స్లేవరీ, ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివి కాబట్టి దగ్గర 150 సంవత్సరాల నుంచి అవే వస్తున్నాయి కాబట్టి మన బానిసత్వానికి సింబల్గా ఉన్నాయి అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. రెండోది ఆయన చెప్పేది ఏంటంటే, మోడర్నైజేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ చేస్తూనే ఇంక్రీజింగ్ ఆఫ్ కన్విక్షన్ రేట్ చేస్తాము అని అప్పుడు హోంమంత్రి షా గారు ప్రకటించారు. నిజానికి ఇవి అలా ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఈ 3 చట్టాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కనిపించేది ఏంటి అంటే, జూలై 1, 2024 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఎప్పుడైతే ఈ చట్టాలు అమల్లోకి వస్తాయో ఆ రోజు నుంచి మనం ఈ సమాజంలో జరిగే ఏ నేరమైనా ఈ చట్టాల కింద పరిగణలోకి తీసుకుంటారు. 2024 జూన్ 30 వరకు ఐపీసీ సెక్షన్ అమల్లో ఉంటుంది. 2024 జూలై 1 నుంచి బిఎన్ఎస్ అమల్లో ఉంటుంది. అయితే కోర్టుకి మనం ఎప్పుడైతే వెళ్ళినప్పుడు జడ్జి ముందు ఒక పెద్ద సవాల్, జడ్జిలు అంటే మనకి జస్టిస్ ముందు కొద్దిగా లాయర్లకి, జస్టిస్కి కొద్దిగా పెద్ద సవాలుగా ఈ బిఎన్ఎస్ ఐపీసీ మారబోతుంది. ఎలా అంటే, మన దగ్గర ఇప్పటికే 83,000 కేసులు పెండింగ్లో ఉన్నట్టు మనకి ఒక గణాంకాలను బట్టి తెలుస్తుంది. ఈ 83,000 కేసులు అంటే 2023 జూన్ 30 వరకు ఉండే 83,000 కేసుల్ని ఐపీసీ సెక్షన్ కిందే చూడాల్సి ఉంటుంది. 2024 జూలై 1 నుంచి వచ్చే కేసులను మాత్రమే ఈ కొత్త బిఎన్ఎస్ పరిధిలోకి వస్తాయి. అయితే జడ్జిల ముందు ఈ 2 పెద్ద సవాళ్ళ కిందే ఉండేటట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఈ 83,000 కేసులు దగ్గర మనకి ఒక 20-25 సంవత్సరాలు ఇవన్నీ పూర్తవడానికి దగ్గర మనకు 20-25 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ 20-25 సంవత్సరాల పాటు ఇవి కూడా ప్యారలల్గా నడుస్తాయి. అంటే 2 కంకరెంట్ లాస్ భారతదేశంలో నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు నడుస్తాయి అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ దానికన్నా పెద్ద చర్చనీయాంశం ఏంటంటే, ఈ మార్పులు ఏమేమి మార్పులు జరిగినాయి అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు మన ముందుకు వచ్చినాయి.
ఈ 2 చట్టాల్లో ఉన్న వేరియేషన్ ఏంటి అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏం చెప్తుంది, ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మారిన మన నియమావళి మారాలి. భారతీయ నియమావళి ఇప్పటి వరకు ఐపీసీ కింద ఉంది, ఇండియన్ పీనల్ కోడ్. అంటే మనం ఏం చేస్తే అది చట్టం కిందకు వస్తుంది, ఏం చేస్తే అది చట్టాన్ని అతిక్రమించినట్లు అవుతుంది అని భారతీయ పౌరులు ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద మనం ఒకటి మాట్లాడేటప్పుడు, లేదు పోరాటం చేసినప్పుడు, లేదు ఇంకొక అన్లాఫుల్ యాక్టివిటీగా అది ఇప్పుడు పరిగణించబడుతుందా లేదా, లేదు అది కాన్స్టిట్యూషన్ ప్రకారం రైటా కాదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి రాజ్యాంగం ఇస్తున్న ఒక హక్కు. అయితే ఇప్పుడు అది హక్కుగా లేదు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎప్పుడైతే నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని దాన్ని ఎలా వాడుతున్నావు అని కూడా వీళ్ళు చాలా కొద్ది కఠినమైన నియమాలు నియమించారు. వాళ్ళ ప్రకారం ఇండియన్ సావర్నిటీకి దెబ్బ తగిలితే, అంటే రాజ్యాంగం ప్రకారం కాదు, భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇండియన్ వాళ్ళ ఇంటిగ్రిటీకి, సమగ్రతకు భంగం కలిగినట్టు వాళ్ళకు అనిపిస్తే మరి ఖచ్చితంగా అది కేసు పెట్టే హక్కు వాళ్ళకు ఉన్నట్టు మనం చెప్తాం. అంటే ఇక్కడ ఇంతకుముందు ఐపీసీ 155 ప్రకారం ఇది లేదు. మనకి ఆర్టికల్ 21 ఎప్పుడైతే మనకు ఒక స్వేచ్ఛని ఇస్తుందో ఆ స్వేచ్ఛని హరించే ఒక ప్రణాళిక ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలో రూపొందినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పోలీసు విషయానికి వచ్చినప్పుడు, పోలీసు మనల్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ కస్టడీకి 15 రోజులు మాత్రమే మనల్ని ఇస్తారు. కానీ ఈ కొత్త చట్టం ప్రకారం దగ్గర 90 రోజులు పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తిని ఉంచవచ్చు అని కొత్త చట్టం చెప్తుంది. అంటే పోలీస్ కస్టడీలో ఎలా ఉంటుంది అనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ కస్టడీ మన అందరికీ తెలుసు, అది ఒక టార్చర్, 3rd డిగ్రీ ఉంటుంది, టార్చర్ ఉంటుంది. 90 రోజులు ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో ఉంచడం అంటే అది ఆ వ్యక్తికి దగ్గర మరణంతోనే సమానం అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి అన్నప్పుడు ఏ విషయాన్ని ఒక రిలీజియస్గా ఇతరుల్ని మనోభావాలను దెబ్బతీస్తే అది చట్టం కిందకు వస్తుంది, లేదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సివిల్ లిబర్టీస్ మీద పోరాడేవాళ్ళు కానీ, మానవ హక్కుల మీద పోరాడేవాళ్ళు కానీ, దళిత రైట్స్ మీద పోరాడేవాళ్ళు కానీ, వీళ్ళెవరు స్టేట్కి ఆపోజిట్గా మాట్లాడితే అది ఖచ్చితంగా నేరంగా ఇక నుంచి పరిగణించబడుతుంది. ఇది చాలా క్లియర్గా దళిత హక్కుల గురించి పోరాడేవాళ్ళు, మానవ హక్కుల గురించి పోరాడేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన చాలా కీలకమైన అంశాలు ఈ చట్టాల్లో ఉన్నాయి. మీరు స్టేట్ని ఎదిరించినప్పుడు, ఎప్పుడైతే స్టేట్ని ఎదిరిస్తారో అది ఇక నుంచి అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనో, ఫ్రీడమ్ ఆఫ్ మనం ఏమంటామంటే వ్యతిరేకించే చట్టాన్ని కూడా వ్యతిరేకించి మాట్లాడగలిగిన స్వేచ్ఛ ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో ఎట్లా ఉందో, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏదైతే ఉందో అది ఇక నుంచి ఉండబోదు. అది పూర్తిగా పోలీసుల చేతుల్లో ఉంటుంది. ఇంతకుముందు ఒక వ్యక్తి మీద ఒక ఊపా చట్టం పెడితే ఆ ఊపా చట్టాన్ని ఎవరు ప్రశ్నించాలి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేది. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకోవాలి. అప్పుడే ఒక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి మనల్ని ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏ పోలీస్ స్టేషన్లో అయినా, భారతదేశంలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో అయినా, ఏ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అయినా ఆ ఊపా చట్టం కింద ఆ పలానా వ్యక్తిని ఇంటరాగేట్ చేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అంటే ఇది మొత్తంగా మనకి ఒక ఉక్కుపాదం లాగానే మనకి చట్టాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 19A ఆర్టికల్ 19A 1A 1B 1C మనకు స్పష్టంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనకు కల్పిస్తున్నాయి. ఒక అసెంబ్లీ అయ్యే ఒక గుంపుగా మనల్ని ఒక దేనికైనా వ్యతిరేకతని ధర్నా చేసుకునే హక్కుని మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం మనకి స్వేచ్ఛలు ఉండే అవకాశం మనకి లేదు. ఎందుకంటే పోలీసులు చేతుల్లోకి పూర్తిగా వ్యవస్థను తీసుకెళ్తున్న అట్లు మనకు కనిపిస్తుంది. రెండోది ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎప్పుడైనా సహజంగా వెంటనే ఒక సంఘటన జరిగితే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని ఒక పేపర్ మీద రాసినప్పుడు మనకి నిజంగానే దాన్ని పరిగణిస్తాం. అంటే అప్పటికి ఏ విధమైన వాళ్ళ మీద
అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ మీద బలవంతమో జరగదు కాబట్టి సంఘటనని యథావిధిగా నోట్ చేసే దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ మొదటి రోజే నమోదు చేయాల్సిన అవసరం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే మొదటి రోజే నమోదు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారో అది పోలీసుల చేతుల్లోకి వెళ్తుంది. పోలీసుల చేతుల్లోకి వెళ్ళడం అంటే ఏంటి? పోలీసుల్ని బ్రోకర్లుగా మార్చడం. పోలీసులు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో ఉందో వాళ్ళు బార్గెయినింగ్ చేసుకుంటారు, లేదు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు కొంతమందికి దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇలా అనేక లూప్ హోల్స్, ఇది ఒకటి కాదు రెండు కాదు, మొత్తం మీద పోలీస్ యంత్రాంగం చేతుల్లోకి భారతీయ న్యాయ చట్టాలని తీసుకెళ్లే ప్రక్రియ 1 జూలై 2024 నుంచి మొదలవుతుంది అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటిని బట్టి ఈ లాస్ని, కొత్త చట్టాలని స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వీటిని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వీటి మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వీటిని స్టాండింగ్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వీటిని రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పటికిప్పుడు ఈ చట్టాలని గ్రౌండ్లోకి తీసుకొస్తే మాత్రం దళితులు, లేదంటే సోషల్ రైట్స్కి పోరాడేవాళ్ళు, లేదంటే హ్యూమన్ రైట్స్ కోసం పోరాడేవాళ్ళు, వీళ్ళందరి మీద ఒక పెద్ద ఉక్కు పాదమే ఈ చట్టాలు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.